కృష్ణం వందే జగద్గురు. జయ గురుదేవ. జ్ఞానయోగి యొక్క కాలేజ్ ఆర్ థియరీ శ్రవణం, జ్ఞానయోగి యొక్క ల్యాబొరేటరీ ఆర్ ప్రాక్టికల్స్ మననం, జ్ఞానయోగి యొక్క ఉద్యోగం ఆనందం నిధిధ్యాసన. స్వామి స్వధర్మం ఆచరించటంలో ఎన్ని ఇబ్బందులున్నా, మరణమే సంభవించినా స్వధర్మమే ఆచరించండి. పరధర్మం ఎంత సుగుణవంతంగా కనపడినా దానిని పొరపాటును కూడా ఆచరించవద్దు, అది భయానకం అని చెప్పారు స్వామి. దానిని విశ్లేషిస్తూ ఉంటుండగా వచ్చిన చార్టు చాలా కన్సాలిడేటెడ్ బ్రాడ్ బర్డ్స్ ఐ వ్యూ ఫ్యాషన్లో కర్మయోగాన్ని స్వామి సూచించినదంతా కూడా ఒక ఫార్ములా లాగా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ చార్ట్ ద్వారా. దాంట్లో చార్ట్ కింద ఉన్న లక్షణాలు పరీక్ష కొరకు అని రాసిన ఎడం చేతి వైపు స్వధర్మం యొక్క లక్షణాలు, పరధర్మం యొక్క లక్షణాలు చూసుండి దాన్ని భీష్మ పితామహుణ్ణి ఒక క్యారెక్టర్ కింద తీసుకుని ఆయన స్వధర్మం ఆచరించారా, పరధర్మం ఆచరించారా, ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి, మననం గురించి, తద్వారా థియరిటికల్ నాలెడ్జ్ నుంచి మన జ్ఞానాన్ని ప్రాక్టికల్ వైపు నడిపించడానికి. ల్యాబొరేటరీ ప్రాక్టికల్ నాలెడ్జ్కి మించింది లేదు. థియరీ ఎంత విన్నా ఇంతకు ముందు అనుకున్నట్టు 1000 సార్లు శ్రవణం చేసింది ఒక్క మననంతో, ఒక్క మననం 1000 శ్రవణాలతో సమానం. ఒక్క నిధిధ్యాస 1000 మననాలతో సమానం. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనిదే థియరీ ఎంత విన్నా అనుభవానికి రాదు అది. అందుకని మననం అనేది సాధనలో తప్పనిసరి. దానికే సమయం కేటాయించమాట సాధనలో. వినేసి మన పనుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఏదో ఒక సందర్భంలో పచ్చి లౌకికులైన భయానకమైన ఫలాలు వస్తున్నప్పుడు స్వామి సూచించినట్టుగా పరధర్మం ఆచరించడం వల్ల వచ్చే భయానకమైన ఫలాలు, కష్ట నష్టాల వల్లనే ఆహాకారాలు చేస్తూ భగవంతుడి గురించి పరుగులు పెడతారు. కానీ శ్రవణం వరకు విని మళ్ళీ వారి పరధర్మం వారిదే. అది కాదు సాధన అంటే. విశ్వాసము ఓర్పుతో పట్టు పట్టవలదు, పట్టి విడువవలదు, పట్టినేని పట్టు నిజము సత్యము తెలియవలయు, పట్టి విడుచుట కంటే అరయు చచ్చుట మేలు అని వేమన గారి హృదయం. దీన్ని ఇలాంటి సాధన గురించే ఆయన స్వామి చమత్కారంగా చెప్పిన పద్యాలన్నీ. అంటే ఇక్కడ సాధన అంటే విశ్వాసము ఓర్పు అనే దక్షిణని సమర్పించి స్వామి సూచించారు ముందే. సుగుణాల కింద ఇందులో సుగుణాలు తక్కువగా ఉన్నట్టు కనపడిన, మరణమే సంభవించిన స్వధర్మమే ఆచరించు సుమా అని. అంటే దాన్ని విశ్వసించి స్వామి చెప్పింది భగవానుడు ఎవరి నుంచి వేదం ఉద్భవించిందో, సమస్త వేద విహిత కర్మలు, యజ్ఞ యాగాది క్రతువులు విధించబడినయో, మనకి ఇంక భయం ఏముంది? అవి భగవానుడు చెప్పినయే. విశ్వదేహంలో ఆయన చేస్తున్న మహాకర్మకి అంతఃకర్మ కింద, ఒక ఉపకర్మ కింద మనల్ని ఉండమంటున్నారు. ఏ బరువు లేదు, ఆ బరువు అంతా అయిందే. అది స్వధర్మం. తేలికైనది, దూదిపింజ లాంటిది స్వధర్మం. ధర్మాచరణ యొక్క ఫలం అంతిమంగా ఇంత తేలిగ్గా ఉంటుందన్నమాట. స్వేచ్ఛగా, ఆనందంగా, అఖండానందంగా. కానీ ముందుగా మరణం ఎదురైనా అని అంటున్నారంటే అది ఎంత కష్టతరమో సూచిస్తున్నారు స్వామి. సాధన అంత కష్టతరంగా ఉంటుందన్నమాట. కొండ ఎక్కుతున్నప్పుడు ఆ ఆయాసం, ఆ ఊర్పు ఉండనే ఉంటుంది. పైకి చేరిన తర్వాత మలయ మారుతం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకని స్వామి ఇక్కడ భీష్మ పితామహుడును క్యారెక్టర్ను, వారి
జీవన విధానాన్ని స్వధర్మమా పరధర్మమా అనే కోణంలో చూస్తున్నామంటే ముందు ఎవరికి వారు ప్రతిరోజు ప్రతి క్షణం లిట్మస్ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ధర్మం ఆచరిస్తున్నామా అధర్మం ఆచరిస్తున్నామో తెలిసిపోతుంది. స్వామి స్వధర్మం వైపు ఉండండి, పరధర్మం పక్షం వహించకండి అని. ఇప్పుడు భీష్ముడు ఇంతకు ముందు అనుకున్నట్టు నేను యుద్ధం జరుగుతుండగా, మహాభారత యుద్ధం, ఇంకా భీష్ముడు దాటికి పాండవ సైన్యం అంతా నాశనం అయిపోయే స్థితికి వచ్చేసిందన్నమాట. దుర్యోధనుడు రెచ్చగొట్టేటప్పటికి భీష్ముడు ఇంకా సింహంలాగా గర్జించి పాండవ సేనని నాశనం చేసి పడేస్తున్నారు. ఇంకా అర్జునుడిని కూడా సంహరించేయడానికి సిద్ధపడిపోయిన సమయంలో కృష్ణుడు భీష్ముల వారితో నీ అంత అధర్మపరుణ్ణి చూడలేదన్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట. అది విని ఆశ్చర్యపోయాడు మాట భీష్ముడు. ఎంతో కోపానికి, ఎంతో ఉద్రేకంతో, కోపంతో కృష్ణుడితో భీష్ముల వారు అన్న మాట ఏంటంటే, నా జీవితం అంతా త్యాగమయం, ధర్మమే ఊపిరిగా బతికాను నేను, అటువంటి నన్ను అధర్మాత్ముడు అంటావా, ఎంతటి మాట అన్నావు అని చెప్పి ఉద్రేకంతో ఊగిపోతారన్నమాట భీష్ముల వారు. నిజమే, వారి వరకు, వారి బుద్ధి వరకు వారు ఆచరించింది త్యాగమే. లోకపరంగా చూస్తే ఆ బ్రహ్మచర్యాన్ని స్వీకరించడం, తండ్రి గారి వివాహం చేయటం గురించి, ఆపై సింహాసనం మీద కాంక్ష లేకుండా అది తండ్రి గారి కుమారులు, వారి కుమారులకే రాజ్యాధికారం ఉంచి తిను కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి అన్న శబదానికి కట్టుబడి ఉండిపోవటం, ఇవన్నీ భౌతిక పరంగా త్యాగాలే. మరి ఎందుకు భగవానుడు నీ ఇంతటి మహాయుద్ధానికి కారణం నువ్వే, అధర్మాత్ముడు నువ్వు అని స్వామి సాక్షాత్ భగవానుడు అన్నారు. అది ధర్మ సూక్ష్మం అర్థమవటం కేవలం విజ్ఞానికే, అనుభవజ్ఞానికే, మహాత్ముడికే, కోటికొక్కడైన జీవన్ముక్తుడికే సాధ్యం. వారు సాక్షాత్ భగవత్ స్వరూపులు, శ్రీకృష్ణ స్వరూపులు. ఆ హృదయం వారికే అనుభవగతం. భీష్ముడికి అనుభవ జ్ఞానం లేదని సుస్పష్టం అయిపోయింది భగవానుడు మాటలతో. కానీ భీష్ముడంటే ఎంతో గౌరవం స్వామికి, భగవానుడికి. కానీ మరి సమయం ఆసన్నమైంది. భీష్ముడికి మార్గనిర్దేశం చేయవలసిన సమయం, ధర్మ సూక్ష్మం తెలియజేసి తన భీష్ముల వారి జీవితం పాడైపోకుండా ఉద్ధరించవలసిన సమయం, గురుస్థానం భీష్ముల వారికి వహించవలసిన సమయం ఆసన్నమైంది. భీష్ముడు ముందు కృష్ణుడు ఎంతో చిన్నవాడు అన్నమాట. ఇప్పటికి అంతటి కురువృద్ధుడు ముందు గురుస్థానం వహించి భగవానుడు, నీవు జీవితం అంతా నువ్వు ఈ స్వధర్మం ఆచరించాను, ధర్మ మార్గంలో నడిచాను, త్యాగమయం అని అనుకుంటున్నావు. నీ వరకు నీ భావన పరంగా అది సత్యం. కానీ భగవంతుడి దృష్టిలో ధర్మం యొక్క హృదయం పరంగా పరమ అబద్ధం. నీ ధర్మం, నీ త్యాగం, నీ జీవితమే వ్యర్థం అనేటప్పటికీ భీష్ముడు చలించిపోయి, అప్పుడు స్వామి యొక్క హృదయాన్ని గ్రహించే ప్రయత్నం చేయటం మొదలు పెడితే భగవానుడు తెలియజేస్తారన్నమాట. ఏమంటే, ఇంతకుముందు అనుకున్నాం, లోకంలో కూడా అజ్ఞానమయంతో, దేహభావంతో, మనసుకు తోచిన పనులు చేస్తూ, ఆసక్తితో పనులు చేస్తూ, స్వార్థకర్మలు చేస్తూ, కోరికలతో పనులు చేస్తూ, ఇంద్రియ మనోనిగ్రహం లేకుండా ఇంద్రియ మనోనిగ్రహ ప్రేరేపిత కర్మలు చేస్తూ, ఇంద్రియ మనోప్రేరేపిత కర్మలు చేస్తూ, భోగాల గురించి కర్మలు చేస్తూ, అహంకారంతో కర్మలు చేస్తూ, ఇంద్రియ మనోచాపల్యంతో ఉన్నవారు వీరు కూడా నేను ధర్మాన్నే ఆచరిస్తాననుకుంటారు. రావణాసురుడు, దుర్యోధనుడు కూడా వారి దృష్టిలో వారు ఆచరిస్తున్నదంతా ధర్మమే. కానీ మరి భగవానుడు కోటికొక్కడే ఉంటాడు, నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న విజ్ఞాని అని ఎందుకంటారు? మరి అప్పుడు
అది మామూలు. అందుకనే సాధన స్వధర్మం ఆచరించడంలో మరణం ఎదురైన అని అనటంలో అంత కష్టతరమైన మార్గం సాధనా మార్గం అంత కష్టతరమైంది కాబట్టే దాని యొక్క ఫలం అమృతమయమని తెలిసి రాజులు రాజ్యాలు త్యాగం చేసి ఋషులైపోయారన్నమాట. వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ యుగాల్లో. మరి అంతటి అమూల్యమైనది కాకపోతే దాన్ని బ్రహ్మ విద్యని ఎందుకంటారు అంటే మహావిద్యని, రహస్య విద్యని. అది ఇందాక మరీ చెప్తున్నారు స్వామి. సాంఖ్యయోగులకు కూడా హెచ్చరించారు, కన్ఫ్యూజన్లో పడేయకు, కర్మ ఆచరించకుండా ఉంటారు వాళ్ళని. అది లోకంలో కోటికి ఏ ఒక్కడో శ్రవణానికి కూర్చుంటాడు, అంతమందిలో మళ్ళీ ఈ కోటికి ఏ ఒక్కడో మననం చేస్తాడు. మననం చేసిన కోటిలోకి ఏ ఒక్కడో నిధిధ్యాస సిద్ధించి అనుభవ జ్ఞానంతో ఆత్మగా నిలబడతాడు అని. అంటే భీష్ముడు విషయంలో స్వామి భీష్ముడికి తెలియజెప్తూ, అంతటి మహాత్ముడి జీవితం వృధా అవ్వకూడదు, లోకంలో భీష్ముడి పేరు శాశ్వతంగా నిలబడాలి అని చెప్పి, ఎక్కడైతే ధర్మాచరణ త్యాగమయమైన జీవితం ఉంటుందో వారిని భగవంతుడు తప్పకుండా ఉద్ధరించే తీరుతాడు. గురుస్థానం కాలపరిపక్వం జరిగినప్పుడు తప్పక గురు సమాగమం జరుగుతుంది. భీష్ముల వారికి యుద్ధభూమిలో జరిగిందన్నమాట గురు సమాగమం. కృష్ణుడు వారు గురుస్థానం భీష్ముడికి అక్కడే వహించారు. ఒక్క క్షణంలో భీష్ముడు తపస్సంపన్నుడు కాబట్టి, సాధనా సంపన్నుడు కాబట్టి స్వామి సూచనను ఒక్క క్షణంలో గ్రహించాడు. ఇంతటి మహాభారతం జరిగిన నాళ్ళు మహాభగవద్గీత అంతా భీష్ముడికి, భగవద్గీత మొత్తం ఏం అందలేదు భీష్ముల వారికి. ఈ క్షణకాలం పాటు భగవానుడు ధర్మస్వరూపాన్ని, ధర్మ హృదయాన్ని చెప్పేటప్పటికీ భీష్ముడికి అర్థమైందన్నమాట. ఆహా, నేను దేన్ని ధర్మం అనుకుని త్యాగం అనుకుని ఆచరించాను, అదంతా పరధర్మం అయిందే, నా జీవితం వృధా అని బోర్ని బాధపడుతుంటే కృష్ణుడు ఓదార్చి, కంగారు పడకు, నువ్వు చేసింది వృధా పోదు, నీకు చిత్తశుద్ధిని ప్రసాదించింది నీవు చేసిన తపస్సు త్యాగం అంతా. అందుకని జ్ఞాన సంపార్జనకు పాత్రుడు అయ్యావు నువ్వు. ఇప్పుడు నీ తపస్సంపన్నత నీకు జ్ఞానోదయాన్ని, జ్ఞాన అనుభవాన్ని ప్రసాదించకపోదు అనేటప్పటికీ ధైర్యం వహించారన్నమాట భీష్ములు వారు. అంటే ఏం చెప్పారు భీష్ముడికి? తాను ఇప్పుడు ఎడం చేతి వైపు చూస్తే స్వధర్మం యొక్క లక్షణాలు చేయకూడని పనులు చేయకపోవడం, అదే దానికి ఆపోజిట్ పరధర్మంలో చేయకూడని పనులు చేయటం. స్వామి ఈ భీష్మ పితామహుడు చెయ్యకూడని పనులు చేశారన్నమాట. అంటే భగవానుడు ధర్మస్వరూపం, ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే భగవంతుడి శ్రీకృష్ణుడి వారి మాటలు కన్ఫ్లిక్టింగ్గా కనపడుతూ ఉంటాయి, కొమ్మ దూకేస్తున్నట్టుగా ఉంటాయి. ఒక చోట చెప్పిన మాట ఇంకో చోట నిలబట్టలేదు, స్వామి మాట మారుస్తున్నారు అనిపిస్తుంది. అర్జునుడు అడిగేశాడు కూడా, మాట మారుస్తున్నట్టున్నావు నువ్వు అని. మాట కాదు, ఉన్నది ఏకాత్మయే. అక్కడ ఆవు కదే చెప్తున్నారు స్వామి. మన చైతన్య స్థాయిని పెంచుకోమని కరుణతో మన చైతన్య స్థాయికి తగ్గట్టుగా దిగి వచ్చి వివిధ చైతన్య స్థాయిలు వారికి చెప్పవలసి వస్తుంది. కాబట్టి స్వామి మాట మారుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంతే. ఇక్కడ భీష్ముల వారు చేయకూడని పనులు ఏంటంటే, కాస్త భగవంతుడు హృదయం ప్రకారం కేవలం సాధనా సమన్వయం గురించి సమన్వయం చేసుకుంటే, భౌతిక పరంగా ఆయన చేసింది త్యాగమే. వారి తండ్రి గారి వివాహం గురించి తాను బ్రహ్మచర్యం వహించడం. కానీ కృష్ణుడు అన్నది ఏంటంటే భీష్ముల వారితో, నువ్వు అపార శక్తివంతుడివి. భగవంతుడు చాలా కొద్ది మందికి ఆ శక్తిని, దేహదారుఢ్యాన్ని, మానసిక దారుఢ్యాన్ని, జ్ఞాన సంపత్తిని ప్రసాదిస్తారు. వారు క్షత్రియులు అయి ఉన్నప్పుడు దేశ సంరక్షణ బాధ్యత వహించాలి. వారు దాన్ని తిరస్కరించకూడదు. ఇంతకు ముందు అనుకున్నట్టు కోరిక లేకుండా ఏదైనా స్పాంటేనియస్గా
మన పరిధి ఇంటిని నిర్వహించడం నుంచి దాటి, సమాజాన్ని నిర్వహించడం దాటి, రాష్ట్రాన్ని దేశాన్ని నిర్వహించడం వరకు వెళుతుంది మన ప్రమేయం, కోరిక లేకుండా, భోగాసక్తి లేకుండానే అని అంటే అది భగవత్ నిర్ణయం. ఆ విశ్వదేహం మహాకర్మలో మనల్ని పెద్ద పాత్ర వహించమని ఆదేశిస్తుందని అని భగవానుడు ఈ మాట భీష్ముడికి చెప్పి, ఇంతటి మహాశక్తి జ్ఞానాన్ని నీకు భగవంతుడు ప్రసాదించినప్పుడు నీవు నిర్వీర్యుడుగా మాట్లాడి రాజ్యత్యాగం చేయవచ్చా? రాజ్యత్యాగం చేస్తే చేసావు మొదట్లో తండ్రి గారి దగ్గర చేసిన శపథం మూలనే. ఆ తర్వాత అయినా యోగ్యులైన వారు సింహాసనం అధిష్ఠించడానికి, కురు సామ్రాజ్యం అధిష్ఠించడానికి అర్హత లేని వాళ్ళు ఉన్నారు, శక్తి లేని వాళ్ళు, స్వార్థబుద్ధితో ఉన్నవాళ్ళు అని అనిపించినప్పుడైనా నీవు సింహాసనాన్ని స్వీకరించాలి కదా. కేవలం ధర్మస్వరూపం అర్థం అవ్వక, ధర్మ సూక్ష్మం అర్థం అవ్వక ఈ నీవు చేసిన ఆ శపథానికి కట్టుబడి ఉండిపోయావు అని చెప్పి అనేటప్పటికీ భీష్ముడికి ఆశ్చర్యం వేసిందన్నమాట. అంత ఆశ్చర్యంతో స్వామివారి వెనక్కి చూస్తుంటే స్వామి విశదపరుస్తూ, క్షత్రియుడి ధర్మం రాజ్య సంరక్షణ, ప్రజా సంక్షేమం చూడటం, సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి చూడటం, రాజ్యాన్ని రక్షించటం. అది భగవంతుడు ఆ శక్తిని నీకు ప్రసాదించారు. దానిని పక్కన పెట్టి శపథం పేరిట స్వార్థపరుల్ని, శక్తిహీనుల్ని సింహాసనం ఎక్కించి పైగా కాపలా కుక్కనని చెప్పి వారికి కొమ్ము కాస్తూ వచ్చావు. వారు చేసిన ప్రతి తప్పులని ఈ శపథం పేరిట సింహాసనాన్ని నేను అధిష్ఠించను, వాళ్ళని సింహాసనాన్ని రక్షిస్తూ ఉంటానని చేసిన శపథాన్నే ధర్మాచరణ అనుకున్నావు. దానివలన రాజ్యం అల్లకల్లోలం అయిపోయింది. ధర్మాత్ములైన పాండవులకి కష్ట నష్టం వాటిల్లింది. వారి రాజ్యం వారు అనుభవించడానికి లేకుండా నువ్వు శక్తిహీనుడిలాగా నిర్వీర్యంతో, అంతటి పరాక్రమవంతుడై నిర్వీరుడై నుంచుని ఉండటంతో అకర్మని ఆచరిస్తూ కర్మ సన్యాసం చేసి ఉండడం వల్ల అల్పబుద్ధులు, హీనులు, స్వార్థపరులు రాజ్యాన్ని ఏలి ధర్మాత్మల్ని వేధించారు. ఈ యుద్ధానికి కారణం అది కాదా అనేటప్పటికీ గుండె జల్లుమందన్నమాట భీష్ముల వారికి. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, తాను ఆచరించింది స్వధర్మం పేరు చెప్పి పరధర్మం అంటే అధర్మాన్నని. అంటే ధర్మస్వరూపం భగవానుడి దృష్టిలో లోక కళ్యాణార్థం, సద్బుద్ధితో సత్సంకల్పం చేయటం, అకర్తృత్వ భావనతో ఫలాపేక్ష లేకుండా చేయటం. అకర్తృత్వ భావనతో ఫలాపేక్ష లేకుండా చేశారు భీష్ముల వారు. కానీ సద్బుద్ధి ఉంది, కానీ సత్సంకల్పం చేయలేదు. ఈ కర్మయోగం సూత్రం దెబ్బతింది భీష్ముల వారి దగ్గర. దానివల్లనే తాను చేసిన శపథానికి కట్టుబడి ఉండటాన్ని కూడా భగవంతుడు అంగీకరించట్లా. లోక కళ్యాణార్థం అవసరమైతే శపథాన్ని కూడా త్యజించాలి అనేది భగవానుడి యొక్క విశాలమైన హృదయం, బ్రాడ్ మైండ్. ధర్మం మారిపోయింది ఇక్కడ. దేశకాలాలను బట్టి ధర్మం మారుతుందని చెప్పిన విషయం ఎంత గంభీరమైన విషయం ఇది. రాజ్య క్షేమం గురించి, ప్రజల క్షేమం గురించి, రాజ్య రక్షణ గురించి, ఈ ధర్మ పరిరక్షణకి, అధర్మ నాశనానికి, దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి పరాక్రమవంతుడైన భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండిపోయి అధర్మాన్ని ఆచరించేశాడు కదా. అంటే లోక కళ్యాణార్థం, లోక కళ్యాణమే పరమావధిగా మన ఆలోచనలు, మాటలు, పనులు ఉండాలని స్వామి హృదయం.
దానికి విరుద్ధంగా కనుక ఎక్కడన్నా జరిగితే దానికి లోక కళ్యాణార్థమే మన మాటలు పనులు ఉండేలాగా సంస్కరించుకోవాలి, అవసరమైతే మార్పులు చేసుకోవాలి. మారటమే కదా సాధన. మారకుండా మొండిగా వ్యవహరిస్తే అది సాధన ఎలా అవుతుంది? పోని కర్మయోగాన్ని ఆచరించి ఒక మైలురాయి దాటాడు గమ్యం చేరడంలో, మొండిగా అదే నా గమ్యం అని కూర్చుంటే భక్తి యోగం ధ్యానయోగం సిద్ధిస్తాయా? జ్ఞానయోగం మారి కర్మయోగం మైలురాయి దాటాక మారి భక్తి యోగ మైలురాయికి ఇంకా ఉందే ముందు ప్రయాణం అని నమ్మి ముందుకు సాగాలి, మారాలి, ఇంకా మారాలి. జ్ఞాన మార్గ మైలురాయిని దాటిన తర్వాత సమస్తాన్ని వదిలిపెట్టి ఏకాత్మగా ఉండగలిగే అనుభవైక స్థితిని అదిగా ఉండే నిధిధ్యాస సమస్తాన్ని వదిలిపెట్టి ఆత్మగా ఉండే మార్పుకు కూడా సిద్ధపడాలి. అది చాలా కష్టమైన విషయం. భగవచ్చింతనని భగవద్ధ్యానాన్ని అన్నిటినీ వదిలి ఆత్మగా ఉండడం అంటే చాలా జ్ఞాని కూడా చాలా బాధపడతారన్నమాట ఆ స్థితికి వెళ్ళటానికి. అందుకనే అప్పుడప్పుడు వారు మధ్యలో దిగి వచ్చి భగవచ్చింతనలు చేస్తూ రమిస్తూ ఆనందంగా భక్తిని వదులుకోలేడు జ్ఞాని కూడా. అది భక్తి యొక్క శక్తి. వారు కొండ ఎక్కువ ఉన్నవారు కిందకి దిగి మళ్ళీ ఎప్పుడైనా ఎక్కేయగలుగుతారు వారు. ఇది లోతైన విషయం, దాని గురించి పక్కన పెడితే మరి లోక కళ్యాణార్థం తన ప్రతిజ్ఞ, లోక కళ్యాణానికి భంగం కలిగింది మధ్యలో తన ప్రతిజ్ఞ మూలాన్ని. ఆ ప్రతిజ్ఞ మూలాన్ని తను చేస్తున్న ఆలోచనలు పనులు విధ్వంసాన్ని వినాశనాన్ని తీసుకొచ్చి యుద్ధానికి దారితీసినాయి. అప్పుడు భీష్ముడు ఆచరించింది తన మనస్సు పరంగా ధర్మమే, త్యాగమే. కానీ భగవంతుడి దృష్టిలో, జ్ఞాన దృష్టిలో అధర్మం అయిపోయినాయి. ఈ గుండె జల్లు మనాలి. భీష్ముడంతటి వారే మనస్సును సంస్కరించుకోక, మార్పుకు సిద్ధపడక, ఈ ధర్మం యొక్క హృదయం, ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోలేక చేసిందంతా కూడా పరమధర్మం అని అనుకుంటే, లోకంలో మనుషులు కోటికొక్కడ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో కొట్టుమిట్టేవాడే అని చెప్పండి. ఆ కోటికొక్కడ తప్ప మిగతా వారందరూ ఎంతటి భారాన్ని పెడుతున్నారు స్వామి, ఎంత ఎరుకుతో ఉండవలసిన అవసరం చెప్తున్నారు స్వామి. అనుక్షణం లిట్మస్ టెస్ట్ చేసుకుంటూ సంస్కరించుకోవాలి వారి ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని. అనుక్షణం జీవితాన్ని సాధనామయం చేసుకుందాం అనుకుంటే లౌకికులకి గొడవే లేదు, సాధకులకి మటుకి మార్గం కనపడుతుంది. అనుక్షణం మనస్సుని సంస్కరించుకుంటూ ఉండాలి. భీష్ముడు ఆ సంస్కరణ జరగలేదు. భీష్ముడి యొక్క ఆలోచనలు, మాటలు, పనుల్లో ఆగిపోయింది సంస్కరణ. మనో సంస్కరణ జరగలేదు భీష్ముడు వారి హృదయంలో, మనస్సులో. ప్రతిజ్ఞ పేరిట నిష్క్రియుడైపోయారు, నిర్వీర్యుడైపోయారు. దానివల్ల లోక కళ్యాణం జరగలేదు. అధర్మం పెచ్చిమీరిపోయింది, ధర్మానికి హాని కలిగింది, ధర్మాత్ములు నలిగిపోతున్నారు. మహాసంగ్రామం వచ్చేసింది, లక్షల మంది చనిపోయే స్థితి వచ్చేసింది. కేవలం భీష్ముడు రాజ్యాధికారం స్వీకరించక, పోనీ స్వీకరించకపోయినా పర్లేదు, ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండి బయట నుంచి అయినా కాపలా కుక్కగా ఉన్నాయైనా సరే అధర్మాన్ని సంహరించకూడదా? క్షత్రియుడై ఉండి అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్ఠించడం క్షత్రియుడి ధర్మం కదా. అది కూడా నిష్క్రియంగా చూశారు. మరి ఇవన్నీ ఎత్తి చూపేటప్పటికీ భీష్ముడు బోర్ని, అంతటి కారణజన్ముడు, గంగాదే మాత పుత్రుడు, తపస్సంపన్నుడు, వారే విలవిల్లాడిపోతే జీవితం అంత్య సమయంలో సామాన్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలి, సంస్కరించుకుంటున్నాం, మార్పుకు సిద్ధంగా ఉండాలి. లోక కళ్యాణే పరమధ్యేయంగా, కర్తవ్యమే ప్రథమధ్యేయంగా జీవితాన్ని సాగించాలని సూచిస్తున్నారు స్వామి. కర్తవ్యానికి విరుద్ధంగా కనుక నడిస్తే అది పరధర్మం అయిపోతుంది. ఈయన కర్తవ్యాన్ని వదిలిపెట్టేశారు. ఈయన కర్తవ్యం ఏంటి? పోనీ శపథం చేశారు, శపథం అవసరమైతే శపథాన్ని త్యజించాలంటారు స్వామి. అంతగా గాంభీర్యంగా ఉంటుంది ఆయన, కఠినంగా ఉంటుంది స్వామి మాట.
పోనీ లోకానికి ఆదర్శం చూపడానికి ఇచ్చిన మాట తప్పకూడదు. వివాహాన్ని, బ్రహ్మచర్యాన్ని వహించారు, రాజ్య సింహాసనాన్ని స్వీకరించనన్నారు. ఆ రెండు లోకానికి ఆదర్శం దెబ్బతినకుండా అంగీకరిస్తారు స్వామి. కానీ క్షత్రియుడై ఉండి అల్పులు, బుద్ధిహీనులు, స్వార్థపరులు, అధర్మాన్ని పెంచి పోషించే చర్యలు చేసే వాళ్ళకి సింహాసనాన్ని అప్పగించచ్చా? ధర్మాత్ములను బాధ పెట్టేలాగా వ్యవహారం నడుస్తుంటే స్తబ్దుగా ఉండొచ్చా? కర్తవ్యం విడిచిపెట్టడం వల్లనే కదా. ఎడం చేతి వైపు, ఇప్పుడు కుడి చేతి వైపు పరధర్మం, అధర్మం వైపు చూస్తే లక్షణాలు పరీక్ష వరకు చేయకూడని పనులు చేశారు భీష్మ పితామహులు. అందుకనే పరధర్మం అయిపోయింది ఆయన ఆచరణ అధర్మం అయింది. కింద చేయవలసిన పనులు మానివేయడం ఉంది, అది కూడా చేశారు భీష్మ పితామహులు. నిష్క్రియుడిగా ఉండిపోయారు, చేయవలసినవి ఆచరించలా. చేయవలసిన పనులు అశ్రద్ధతో చేయవలసిన విధంగా చేయకపోవటం, ఇది కూడా చేశారు. మూడు తప్పులు జరిగిపోయినాయి భీష్మ పితామహులు వారి దగ్గర. మరి భగవంతుడు ఈయన పెద్దవారు అని, గొప్పవారు అని, కారణజన్ములు అని పార్షియాలిటీ ఉండదు. సత్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైనా నిగ్గు తేల్చవలసిందే. భీష్ముడైనా, ఎంతటి అవతార పురుషుడైనా భగవంతుడు ముందు తప్పు చేస్తే తలంచుకుని నిలబడవలసిందే. మార్పుకు సిద్ధపడితే భగవంతుడు రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. మార్పుకు సిద్ధపడకపోతే నీ కర్మ నీది అని కాలానికి వదిలిపెడతాను అంటారు మన బాబాగారు. అంటే కుడి చేతి వైపు పరధర్మం, అధర్మ లక్షణాలు అన్నీ చూపించారు భీష్మ పితామహులు. లోకానికేమో ఆయన గొప్ప మహాత్ముడు. భగవంతుడి దృష్టిలో ఆయన మహత్వానికి, ఆయన చేసిన కర్మల వలన ఆయన మహాత్ముడని భగవంతుడు అనలేదు కూడా, చెప్పేశారు ముక్కుసూటిగా. కానీ ఓదార్చి, నీవు ఇంతటి అసలు ఈ స్వధర్మాచరణలో ఉండవలసిన లక్షణాలు భీష్ముడి దగ్గర చాలా ఉన్నాయి. ఏవి? జ్ఞానం ఉంది, ఆత్మభావన ఉంది, యజ్ఞపరమైన కర్మలు చేయటం ఉంది, అనాసక్తితో కర్మ చేయటం ఉంది, నిస్వార్థమైన కర్మ ఉంది, నిష్కామంతో కర్మ ఉంది, వేదవిహిత కర్మలు ఉన్నాయి, వైరాగ్యంతో కర్మ ఉంది, భగవంతుని ఉపకరణంతో కర్మ ఉంది, ఇంద్రియ మనోనిగ్రహంతో, చాలా పైన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ కింద క్వాలిటీస్ మిస్ అయిపోయినాయి. ఇవి చేయకూడని పనులు చేసి, చేయవలసిన పనులు మానేసి, చేయవలసిన పనులు అశ్రద్ధతో చేయవలసిన విధంగా చేయలేదు. కింద క్వాలిటీస్ మిస్ అవ్వటం మూలానే పరిపూర్ణుడు అవ్వలేదన్నమాట. ఆయన స్వధర్మంలో పార్షియల్గా స్వధర్మాన్ని ఆచరించారు. పరిపూర్ణం కానిదే అది స్వధర్మం అవ్వదు. దానివల్ల వినాశనాలు జరిగిపోయినాయి, గొప్ప వినాశనాలు. యుగ సంధి అయిపోయింది, యుద్ధం మరో యుగానికి నాంది అయిపోయింది. కేవలం భీష్ముడు నిష్క్రియత్వం మూలానే అని భగవానుడు చెప్పారన్నమాట. భీష్ముడు వెంటనే తన యొక్క మనోభావాన్ని గ్రహించి తాను చేసిన అధర్మానికి సిగ్గుపడి భగవాన్ని పశ్చాత్తాపంతో ఆయన శరణాగతి వేడితే భగవానుడు కరుణ దక్కకపోతుందా? స్వామి ప్రతిజ్ఞ కదా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం ఇంకేముంటుంది? అంతటి మహాత్ముడు, తపస్సంపన్నుడు, స్వధర్మపరంగా స్వధర్మాచరణకి కావలసిన పై లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ ధర్మ సూక్ష్మం అర్థమవక చేసిన తప్పులు, కానీ ప్రమాదం జరిగిపోయింది అప్పటికే. దాన్ని స్వామి అనుగ్రహించి భీష్ముడిని దీవించి ఉన్నతిని ప్రసాదించారన్నమాట. భీష్ముడికి సిద్ధంగా ఉంటారు. ఒక క్షణంలో స్వామి కాలపరిపక్వం జరిగి ఈశ్వర కటాక్షం జరిగితే ముక్తి ఎంతసేపు? క్షణకాలం కదా, అనుభవమే కదా. ప్రయాణ గమ్యస్థానం క్షణంలో చేరతాం, ప్రయాణం అంతా లాంగ్ జర్నీ. క్షణకాలం ప్రయాణం యొక్క గమ్యం చేరటం అనేది ఆ ఆఖరి సెకండ్లో చేరిపోతాం. ప్రయాణమే ప్రధానం స్వామి దృష్టిలో, గమ్యం చేరటం కాదు. భీష్మ పితామహుల వారు చాలా ప్రయాణం చేశారు స్వధర్మాచరణలో. కానీ
అది ఎంతటి చిన్న మిస్టేక్ అయినా గొప్ప పెను ప్రమాదాన్ని తెస్తుంది. అదే అంతటి పెను ప్రమాదమే మహాభారత యుద్ధం. స్వామి కరుణతో భీష్ముడు వారిని ఓదార్చి ధర్మ సూక్ష్మం సత్యజ్ఞాన రహస్యాన్ని బోధిస్తే భీష్మ పితామహులు వారు తరించి అప్పుడు అస్త్ర సన్యాసం చేసి ధర్మ సంస్థాపనకి అడ్డుగా ఉన్న తాను వైదొలిగారన్నమాట. లేదంటే ధర్మానికి అడ్డుపడిపోతున్నారు ఆయన. ధర్మానికి అడ్డొచ్చే ఎవరినైనా స్వామి స్పేర్ చేయరు. అందుకే కదా శబదం భగవంతుడు శబదం చేశారు, నేను ఆయుధం పుట్టను, కేవలం రథసారథిగా ఉంటానని. కానీ ఆ భీష్ముడు దాడి పాండవుల మీద అర్జునుడి మీద చూసి రథచక్రం తీసుకొచ్చి చంపేస్తాను, నాకు శబదాలు ఎలాంటివి ఏం లేవు, లోక కళ్యాణానికి భంగం కలుగుతుంటే నా శబదాలు కూడా పక్కన పెడతానన్నారన్నమాట. అది భీష్ముడు చేయలేదు. అంటే ఆయన శబదాన్ని, ఆయన ప్రతిజ్ఞని అవకాశంగా తీసుకున్నారు ధృతరాష్ట్రుడు పుత్రులు. అధర్మాన్ని ఆచరించే వాళ్ళు లోకంలో తీరు, ధర్మాత్ముల యొక్క ప్రతిజ్ఞల్ని, వీరి మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారన్నమాట. ఇది లోకంలో అనాదిగా జరుగుతున్నదే. ఈ ధర్మాత్ములు హోంకరిస్తే గుండెలు పగిలి చచ్చిపోతారన్నమాట ఈ అధర్మాత్ములు. ఈ ధర్మాత్ముల దగ్గర ఉన్న ఇబ్బంది ఏమో ఇవి ఈ నిష్క్రియత్వం వహించేస్తారు, నిర్వీర్యంగా వ్యవహరిస్తారు. భగవంతుడు ఆ తప్పును ఎత్తి చూపించారన్నమాట. తన పరిధి పెరిగింది, భీష్ముడు పరిధి. రాజ్యాధికారం చేయాలి, లేదా రాజ్యాల్లో ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నిర్మూలించాలి. అది ప్రతిజ్ఞ పేరిట పక్కన పెడితే అది అధర్మం. అది ధర్మ సూక్ష్మం, భగవంతుడి యొక్క హృదయ గాంభీర్యం. ఇప్పుడు అర్జునుడి విషయానికి వస్తే, అర్జునుడికి ఇంత భగవద్గీత చెప్పడానికి కారణం భీష్ముడు చేసిన తప్పే అర్జునుడు చేయడానికి సిద్ధపడిపోయాడు. ఈ భీష్మ పితామహుడు ఏదైనా అధర్మం అనుకుని ధర్మాచరణ స్వధర్మం అనుకుని పరధర్మాన్ని అధర్మాన్ని ఆచరించేశారో అటువంటి స్థితిలోనే అర్జునుడు పడి ఇతడి మహాసంగ్రామానికి ధర్మ ప్రతిష్టకి, ధర్మ పునఃప్రతిష్టకి, అధర్మ నిర్మూలనకి భగవంతుడు అర్జునుడికి శక్తినిచ్చి కోటాను కోట్ల మందిలో కొంతమందికో అటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తారు. దేహదారుఢ్యం, ఆ భుజబలం, బుద్ధిబలం. అందున క్షత్రియుడు ధర్మ సంస్థాపన చేయాలి, అధర్మాన్ని నిర్మూలించాలి. అందుకే ఈ మహాసంగ్రామం వచ్చింది. అధర్మం పెచ్చి పీరిగిపోయింది. అప్పుడు దాని భూభారం తగ్గించాలి, భగవంతుడి ప్రణాళిక అది. దానికి అర్జునుడిని ఉపకరణంగా ఎన్నుకున్నారు. మరి భగవద్గీత అంతా కూడా ఈ అర్జునుడికి నాయందే విశ్వాసం ఉంచి ఈ భగవంతుడు నన్నే హృదయంలో ధ్యానిస్తూ కర్మ చేయి, నిన్ను కర్మ బంధించదు అని చెప్తూ వస్తున్నారు స్వామి. భక్తి భావనని పెంపొందిస్తున్నారు, శరణాగతి భావనని. తను భయపడుతున్న కర్మ తను ఏ విధంగానూ బంధించదు, ధర్మ సూక్ష్మం నీకు అర్థం అవ్వట్లేదని ఇంత భగవద్గీత చెప్పారన్నమాట. ఇప్పుడు భీష్ముడికి ఏ స్థితిలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుని యుగానికే గొప్ప ప్రమాదాన్ని తెచ్చిపెట్టేశారు ఆ ద్వాపర యుగానికి. అర్జునుడు మళ్ళీ అంతటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే స్థితి, ధర్మం ఎప్పటికీ మళ్ళీ నెలకొల్పలేని స్థితి తెచ్చిపెట్టేసేలాగా అర్జునుడు మాట్లాడేస్తున్నాడు. ఆ భీష్ముడు జీవితాంతం ఈ సత్యాత్ముడుగా, ధర్మాత్ముడుగా ఎలా చలామణి అయిపోయారో, ఆఖరికి బోర్ని విలపించి సత్యస్వరూపం తెలుసుకున్నారో, అది ఇప్పుడు అదే అర్జునుడికి భగవానుడు తెలియజేస్తున్నారు. ధర్మం యొక్క వాస్తవిక స్వరూపాన్ని అర్జునుడికి తెలియజెప్తున్నారు అన్నమాట. అర్జునుడు ఇంతకు ముందు అన్నట్టు మేధావిలాగా మాట్లాడుతున్నావు, గొప్ప బుద్ధిమంతుడిలాగా, మరి అలాగే మాట్లాడాడు. పరధర్మంలో కిందున్న లక్షణాలు ఏంటి? చేయకూడని పనులు చేయటం, చేయవలసిన పనులు మానేయటం. రెండో లక్షణాన్ని చూపించాడు అర్జునుడు. చేయవలసింది అక్కడ యుద్ధం, క్షత్రియ ధర్మం, అధర్మాన్ని నిర్మూలించడానికి. అది మానేస్తానని అంటున్నాడు అన్నమాట. కేవలం
బంధువులు, తనవాళ్ళు అనే సాకు చూపించి, ఇందాక భీష్ముడితో ఏమన్నారు, నీవు రాజ్యాన్ని వదిలితే వదిలేవు, వివాహాన్ని వదిలితే వదిలేవు, క్షత్రియ ధర్మం అధర్మాన్ని పెంచి పోషించటమా, అధర్మాత్ములకి రాజ్యాన్ని ఇచ్చి ధర్మాత్ముల్ని వెళ్ళగొట్టడమా అని అనేటప్పటికీ సిగ్గుపడ్డారన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ బంధువులే ముప్పు తిప్పలు అష్ట కష్టాలు పాలు చేశారు. కొన్ని బంధుత్వం వల్ల వచ్చిన కష్టాలను పాండవులకు వచ్చిన కష్టాల గురించి కాదు, యుగమే అది అప్పటి ప్రపంచమే వినాశం. ఈ ధర్మార్గాలు ఈ అధర్మాలను చూసి ప్రజలు కూడా అధర్మాత్ములు అయిపోయారన్నమాట. అధర్మాన్ని నిర్మూలించాలి, లేదంటే మళ్ళీ పెనుమార్పులు రావు, సత్యస్థాపన జరగదు. అందుకని అక్కడ బంధుత్వాలు కాదు, క్షత్రియ ధర్మం పరంగా అర్జునుడు భూమి మీద పెరిగిపోయిన అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపన చేయటం పరంగానే తన స్వధర్మాన్ని చూడాలి. బంధువులు, తాతలు, ముత్తాతలు, అన్నలు, తమ్ముళ్ళు అని ఈ కోణాలు చెప్తాన్ని స్వామి మేధావిలాగా మాట్లాడుతున్నామని తప్పుపట్టారన్నమాట. స్వధర్మం కాదు, పరధర్మానికి సిద్ధపడిపోయాడు అర్జునుడు, అధర్మం చేయటానికి. చేయవలసిన పనులను చేయవలసిన విధంగా చేయకుండా కూర్చునిపోయాడు, కూలబడిపోయాడు. ఏ లక్షణాలు, పరధర్మ లక్షణాలు. స్వామి దేనికి పురుకొల్పుతున్నారు అర్జునుడిని? చేయకూడని పనులు మానిపించటం. అంటే ఇంతకుముందు చెప్పారు, దేని గురించి బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు, చేయకూడని పనులు చేస్తున్నావు అన్నారు. చేయవలసిన పనులు తప్పక చేయటం, చేయవలసిన పనుల్ని తప్పకుండా చేయాలి, చేయించే ప్రయత్నం చేస్తున్నారు అర్జునుడితో. ఆ ధర్మస్థాపనకి, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తింపజేయడానికి. బంధుత్వాలు ఏం లేవు క్షత్రియ ధర్మం దగ్గర, లోక కళ్యాణమే ఉంటుంది. అదే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు స్థాయిలో ఉన్న కర్తవ్యం, మహాధర్మం అది. లోక కళ్యాణార్థం వ్యవహరించాలి, బ్రాడ్ మైండ్తో, స్వలాపేక్ష లేకుండా, బంధుప్రీతి లేకుండా. అయ్యే వీరితో చేయించే ప్రమాణ స్వీకారాలు. దానికి అనుకూలంగా కనుక వారు వ్యవహరిస్తే లోకం ఎంత ధర్మబద్ధంగా ఉండును అందరూ వ్యవహరిస్తే. అంటే ఇంకా స్వామి దేన్ని ఎడం చేతి వైపు, ధర్మం వైపు అర్జునుడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కుడి చేతి వైపు నుంచి చేయవలసిన పనులు నేర్పుతో, కౌశల్యంతో చేయవలసిన విధంగా చేయించే ప్రయత్నం చేస్తున్నారు అర్జునుడి చేత. అందుకే ఇంతటి భగవద్గీత చెప్పవలసి వచ్చింది. ఇది అర్జునుడికి కాదు, భీష్ముడికి కాదు, లోకంలో యుగాలుగా ప్రతి జీవుడికి, మార్పుకు సిద్ధపడిన ప్రతి జీవుడికి ఇది అమృత భాండం. దీన్ని ఒక్క చుక్క సేవించి అమరుడైపోవచ్చు అన్నమాట. అమర దిక్సూచిది అది భగవద్గీత. సాధకులు ఈ 2వ క్వాడ్రంట్లో ఉన్న కర్మ, భక్తి, ధ్యాన యోగాన్ని అవలంబిస్తున్న సాధకులు, 3వ క్వాడ్రంట్లో ఉన్న సాంఖ్యయోగ జ్ఞాన మార్గాన్ని అవలంబించిన సాధకులు, వీరందరూ భగవంతుడి మీద విశ్వాసంతో జీవనాన్ని కొనసాగించి మార్పుకు సిద్ధపడుతూ ఈ లిట్మస్ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఏదో సమయంలో. కానీ లౌకికులు అనే వారి వ్యవహారమే స్వామికి అక్కడక్కడ చాలా ప్రమాదంగా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామి వారిని కాలానికి వదిలిపెట్టినట్టుగా కనపడుతుంది. కారణం అజ్ఞానం యొక్క శక్తిని నిరూపిస్తున్నారు స్వామి. అజ్ఞానం ఎవరిది? స్వామివారి యొక్క శక్తే, మాయాశక్తే, అమ్మవారే. వారి బిడ్డలు వారు అజ్ఞానమయులైనారని చెప్పి గ్రహించినంత వరకు మాయలోనే తిప్పుతారు అమ్మవారు. స్వామివారి యొక్క నిజతత్వాన్ని తెలియనివ్వరు. అందుకనే ఈ కర్మమయమైన కర్మబద్ధులై దేహభావంతో కర్తవ్యతా సంబంధ కర్మలు కాదు, ఇంద్రియాల్ని మనస్సుల్ని తృప్తిపరిచే కర్మల్లోనే జీవితం అయిపోతుంది. ఇంకా కర్తవ్యాన్ని ఎక్కడ నిర్వహిస్తారు వీరు? అజ్ఞానమయమైన జీవులు. అందుకనే అది పరధర్మం, అధర్మం, పాడు చేసేసేది,
పాపమయమైన జీవనం అది అన్నారంటే పడగొట్టేస్తుంది. అది భయానకం అన్నారు పరధర్మాన్ని ఆచరించడం. దాని ఫలితాలు వచ్చినప్పుడు చాలా భయానకంగా ఉంటుంది. నవ్వుతూ చేసే పాపాలకి ఏడుస్తూ అనుభవించాలన్నమాట. ఇప్పుడు ప్రమాదం ఏంటంటే మనం వారు చేస్తున్నది అన్నీ వారికి ధర్మం కింద కనపడతాయి. భీష్ముడికే తప్పటడుగు పడిపోయింది, ఇక లౌకికులు సంగతి చెప్పాలా? అది ఆ ప్రమాదాన్ని ఎత్తి చూపుతున్నారు స్వామి ఇక్కడ. ఇప్పుడు చేస్తున్న ప్రతీదీ కూడా తప్పే. దాన్ని సంస్కరించుకోవాలి. మన ఆలోచనలు తప్పు, మాటల తప్పు, కర్మల తప్పు. ఈ లిట్మస్ టెస్ట్ చేసుకుని మారితేనే మనం ఆశిస్తున్న సుఖం, శాంతి, సంతోషం దక్కుతాయి. లౌకిక పరంగానూ అన్నీ దక్కుతాయి, ఆధ్యాత్మిక పరంగా జీవిత లక్ష్యము నెరవేరుతుంది. అది మాట ఇక్కడ స్వామి తపన. అన్ని ఉదాహరణలు తీసుకుంటూ వెళితే ఇది ఇంకా తరగదు. ఇది నిత్య జీవితంలో మన దైనందిన జీవితంలోనే ఎన్నో క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. భీష్ముడిది, అర్జునుడిది తీసుకున్నట్టు ఇది అందరి క్యారెక్టర్లో తీసుకుని భగవానుడికి చెప్పడం కుదరదు. అందుకని జనరలైజ్డ్ మోడ్లో ఉంటాయి టీచింగ్ అంతా. ఆ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నా మహాత్ముడు అన్నట్టు గురువు శివుడు తన జటాజోటం నుంచి గంగానది జాలు వారిపోతూ ఉంటుంది. ఆయన అలాగే స్థిరంగా ఉంటారు. ఆ గంగానది దగ్గరికి వెళ్ళి ఎవరు గ్లాస్ తీసుకెళ్తే గ్లాసు, మగ్గు తీసుకెళ్తే మగ్గు, జగ్గు తీసుకెళ్తే జగ్గు, ట్రక్ తీసుకెళ్తే ట్రక్ వాటర్ తెచ్చుకోవచ్చు అని పరమసత్యం. అది అనుభవంతో కూడిన మాట. సంగీత సాధన సాంఖ్యయోగ జ్ఞానస్థితికి చేర్చింది ఆయన్ని. అందుకే వచ్చింది అంతటి లోతైన హృదయ గంభీరమైన మాట. అంటే ఇక్కడ స్వామి ఈ టీచింగ్స్ అన్నీ జనరలైజ్డ్ మోడ్లో ఉంటాయి. నదీ ప్రవాహం, జ్ఞాన గంగా ప్రవాహం, సద్గురువు భగవానుడు జీవన్ముక్తులది వారి అడుగుజాడలు జ్ఞాన గంగా ప్రవాహాలయ్యి, స్థావర జంగమాలయ్యి, స్థావర జంగమ తీర్థాలు. వారు ఉన్న చోటమే గంగా తీర్థం. అది వారు వెళ్ళిన వారి మాటలే గంగా జల ప్రవాహం. మహామంత్రాలు మహాత్ములవి, భగవానుడివి, సద్గురువులది, జీవన్ముక్తులవి. మనం ఎంత స్వీకరిస్తామనేది మన కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది అంతే. 0 వోల్ట్స్ 100 వోల్ట్సా, ఎంత కెపాసిటీ మన అవుట్పుట్ ఇవ్వగలం, ఎంత కన్జ్యూమ్ చేసుకుని అనేది వారి కెపాసిటీ మీద ఆధారపడి. వోల్ట్స్ అండ్ వాట్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కెపాసిటీ ఎంతో అంతే స్వీకరించి అంతే ఇవ్వగలుగుతాం. అందుకని జనరలైజ్డ్ మోడ్లో చెప్పగలుగుతున్నారు మహాత్ములు. ఇండివిజువల్గా ఎవరికి వారే సాధనకు ఉపక్రమించి వారు విశ్వాసం, ఓర్పుతో సాధనకి వైపు అడుగులు వేసిన వారు వారి జీవితంలో, నిత్య జీవితంలో వస్తున్న ఆలోచనలు, మాటలు, పనులు, గతంలో జరిగిన వ్యవహారాలని, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలని సంస్కరించుకోవాలి. ఈ లిట్మస్ టెస్ట్ ద్వారా చేస్తున్నదే పరమధర్మం అనే అజ్ఞానం నుంచి బయటపడాలి. ముందు మార్పుకు సిద్ధపడాలి. అప్పుడు భీష్మ పితామహుడికే జీవితాంతం తప్పులు జరిగిపోతే మనం అంతకంటే ఎందులో గొప్ప? త్యాగంలో గొప్ప, అనాసక్తిలో గొప్ప, నిస్వార్థంలో గొప్ప, నిష్కామంలో గొప్ప, వైరాగ్యంలో గొప్ప, భగవంతుని ఉపకరణంగా పనిచేయటంలో గొప్ప, ఎందులో గొప్ప? మనం అంతా అహంకారమే. ఒళ్ళంతా అన్ని భోగాల గురించి కర్మలే, అహంకారంతో కర్మే, ఇంద్రియ మనోచాపల్యమే, ఇంద్రియాలు మనస్సుల్ని తృప్తిపరచడానికి చేసే కర్మలే, ఆసక్తితో చేసే కర్మలే, మనసుకు తోచిందల్లా చేసుకుపోయే కర్మలే. ఎందులో గొప్ప? ఏంటి గర్వం? ఏంటి అహంకారం? అది భగవానుడు. పాడైపోతారు పాపాత్ములు, మూర్ఖులు, మూఢుడులు తిడుతున్నారు ఎక్కడికక్కడ. స్వామికి కక్ష. అందరూ ఆయన బిడ్డలే. విశ్వదేహంలో మనం కణాలం. చెడు రక్త కణాలలాగా బిహేవ్ చేస్తే స్వామి దేహాన్ని బాధించిన వాళ్ళం అవుతాం కదా. చెడు క్రిముల్లాగా, చెడు బ్యాక్టీరియాలాగా బిహేవ్ చేస్తుంటే ఎలాగా?
మంచి బ్యాక్టీరియా లాగా ఉండాలి. కణాలే బ్యాక్టీరియాలు, సూక్ష్మ కణాలు అన్నమాట స్వామి విశ్వదేహంలో. ఎందుకు ఈ అహంకారం? ఈ కణం కనుక స్వామి ఉపకరణంగా ఉంటే ఈ కణం స్వామిత్వాన్ని పొందుతుంది అన్నమాట. స్వామి తత్వం అనుభవం అయి స్వామిగా మారిపోతుంది. చెంచాడు నీళ్లు గంగాళం పాలులో కలిస్తే ఆ చెంచా పాలు గంగాళం పాలులా మారిపోతాయి. వాడు చెంచా పాలనే అల్పత్వంలో ఉండవయి, గంగాళం పాలనే బ్రహ్మత్వాన్ని పొందుతాయి అన్నమాట. నదిగా ఉండదు, సముద్రం అంత గాంభీర్యం అయిపోతుంది, అనంతం అయిపోతుంది. లౌకికుడు, సాధకుడు, జ్ఞాని వారిలా ఉండరు. బ్రహ్మనిష్ఠుడై ఏకాత్మస్వరూపుడై అదిగా మిగులుతూ అదిగా నడుస్తూ దేహం ఉన్నంతసేపు తర్వాత అదిగా సాక్షిగా ఉండిపోతారన్నమాట. అది భగవానుడు అందించడానికి సిద్ధపడుతున్న పరితపన. అది భగవద్గీత హృదయం, అది భగవద్గీత లక్ష్యం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానుల దగ్గర నుంచి, అది అనుభవం అయ్యే వరకు జ్ఞానుల దగ్గర నుంచి, కర్మ భక్తి ధ్యాన యోగుల దగ్గర నుంచి, లౌకికుల దగ్గర నుంచి అందరూ ఈ 3 క్వాడ్రంట్ల వారు కూడా 4వ క్వాడ్రంట్లో అనుభవ క్వాడ్రంట్లో పడే వరకు, అనుభవ సిద్ధిని పొందే వరకు కూడా అనుక్షణం ఎరుకతో ఆలోచనలు, మాటలు, పనుల్ని చేస్తున్నదే పరమధర్మం అని భావించకుండా సంస్కరించుకోవాలి. ఈ చెక్ లిస్టుతో లిట్మస్ టెస్ట్ చేసుకుంటూ మార్పుకు సిద్ధంగా ఉండాలి. అరే, నేను ధర్మం అనుకుంటున్నది ఎందుకు ధర్మం అవ్వాలి? అది పరధర్మం ఏమో. స్వామి ధర్మ సూక్ష్మాలు వేరుగా ఉన్నాయి కదా, ధర్మం యొక్క హృదయం వేరుగా ఉంది కదా అని పరీక్షించుకుంటే నిరంతరం స్వధర్మమే నడుస్తుంది. ఎరుకే ప్రధానం. బుద్ధి శక్తిని పెంపొందించుకోవాలి. అది ధర్మాచరణ వలన బుద్ధి శక్తి పెరుగుతుంది, చిత్తశుద్ధి పెరుగుతుంది. అగ్నిగుండంలో సమితులు వేస్తున్నంతసేపు అగ్ని చల్లారదు, ముందు చెప్తారు స్వామి. అందుకని అధర్మాచరణ పరధర్మాన్ని ఆచరిస్తున్నంతసేపు స్వధర్మం నడవదు, ధర్మం రాదు. ఇది గ్రహించాలన్నమాట. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.